హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి. రైస్ చేసుకొని పసుపు వేసి రైస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇగోండి పోపు కూడా వేసేసాను. పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా శనగపప్పు, మినపప్పు, బాదాం అన్నీ వేసి ఇంగు వేసి పోపు కూడా వేసేసాను. ఇది పులిహోర పొడి అండి, ఇంటి దగ్గర తయారు చేశాను. ధనియాల పొడి, పులిహోర పొడి వేసాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ కూడా వేసాను ఇందులోని, నిమ్మరసం. చూసారా కలర్ ఎంత బాగుందో. ఉప్పు, కారం అన్నీ మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఇవ్వండి పులిహోర పొడి తయారు చేశాను అన్నానుగా, చూసుకోండి. చూసారా, ఇలాగే అన్నీ తయారు చేస్తా, పొళ్ళన్నీ ఇంటికాడే తయారు చేస్తా. ఇవన్నీ కలిపేసుకొని రైస్ ఇలాగా విడివిడిగా వచ్చేటట్టు కుక్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువైపోతే ముద్ద అయిపోతుంది కదా. చూడండి, పులిహోర అంటే మనం చేశాక ఇంకెవరైనా తెలుసా? ఒకసారి ఇలా టేస్ట్ చేయండి, చేసి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పోపు అంతా కలిపెట్టుకున్న తర్వాత ఇందులో ఇగోండి చింతపండు మగ్గు తీసి ఉడకపెట్టి ఉంచాను. ఇప్పుడు ఇది కలిపేద్దాం. చింతపండు మగ్గు కొంచెం ముద్దలా తీసుకోవాలా, నీళ్ళు ఎక్కువైపోతే పలుచు పడిపోతుంది కదండి, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకు చూసుకొని చింతపండు పుల్ల తీసుకొని ఉడకపెట్టియాలి. ఉడకపెట్టేటప్పుడే కొంచెం బెల్లం, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా ఉడకపెట్టేసి చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి చూడండి, చేత్తో కలుపుదాం. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది పులిహోరలో తెల్లుల్లి వేస్తారు, కానీ మేము ఎప్పుడూ వేయమండి పులిహోరలో. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ సూన్.